జగన్ గారి గురించి ఒక్కడ చెప్పండి జగన్ గారి గురించి. అందుకని ప్రజలకు నేను చెప్తున్నాను, అస్సలు ఈ దొంగ వెధవల గురించి ఎప్పుడు నమ్మవద్దు. ఏ పేపర్ నమ్మవద్దు. రామోజీరావు పేపర్ నమ్మవద్దు. వాడెవడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడి పేపర్ నమ్మవద్దు. వాడి టీవీ నమ్మవద్దు. కేవలం వాడు ఏడుపు ఏందంటే జగన్ గారు అతను దింపేయాలి. దింపడానికి ఏమైనా చేద్దాం, మనం అతను పైకైనా పంపిద్దాం, ఏడికైనా పంపిద్దాం, మనం కూర్చోవాలి అని ఒక చిన్న మా క్యాస్ట్ చిన్న కోటరే ఉంది. వాళ్ళందరూ ప్రతిసారి ఇదే గోల. అతని ఇంట్లో జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీని తిడతారు. జగన్ గారిని సైకో అంటారు. జగన్ గారిని అరే, జగన్ గారిని అరే. ఎవరు? ఈ ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు. ఇలాంటి వాళ్ళని తిట్టకుండా ఎలా ఉంటాను చెప్పండి. మా వాళ్ళు అనుకుంటారు, మా క్యాస్ట్ వాళ్ళు ఏమనుకుంటారంటే పోసాన కృష్ణపల్లికి బుద్ధి లేకుండా పోయింది, మన కమ్మ కెలువలో పుట్టి కమ్మాన్ని తిడుతున్నాడు, కమ్మ నాయకుడిని తిడుతున్నాడు. అమ్మా, నా తల్లి సాక్షిగా చెప్తున్నా, నేను కమ్మలో పుట్టా, మీలాగా నేను కమ్మలో ప్రౌడ్ లైక్ ఎన్సే ఐఎమ్ కమ్మ. సో వాట్? నేను మంచివాడిని, కమ్మ కులంలో పుట్టా. కమ్మ కులంలో ఇంకోటితో స్నేహం చేయాలంటే ఆ కమ్మాడు కూడా మంచివాడై ఉండాలి. వాడు వెదయి ఉంటే ఫ్రెండ్షిప్ చేయవచ్చా? ఇప్పుడు నా కూతురు ఉంది, నా పెళ్లి చేయాలి. అరే మన కమ్మోడు ఎమ్మటే పెళ్లి చేసి ఎమ్మటే పంపించేస్తా 3 మూడు శానిమూన్కి. నా కూతురికి పెళ్లి చేయాలంటే కమ్మాడై ఉండాలి. కమ్మాడు వాడు అందగాడై ఉండాలి, వాడు చదువుకుని ఉండాలి, వాడు బుద్ధిమంతుడు ఉండాలి, వాళ్ళ అమ్మ ఉండాలి, వాళ్ళ అయ్య బాగుండాలి, వాళ్ళ ఇంటి చరిత్ర బాగుండాలి, ఉద్యోగం ఉండాలి, పొలాలు ఉండాలి, ధనాలు ఉండాలి, బంగారం ఉండాలి, డైమండ్స్ ఉండాలి. ఇన్ని ఉంటే నా కమ్మాళ్లలో కమ్మడిని నా కూతురికి ఇస్తా. వాడు వెదవైతే, వాడు తాగుమూత అయితే, వాడు తిరుగుమూత అయితే, వాడు పుండాకూర అయితే కమ్మడని చెప్పి పెళ్లి చేసుకుంటారా? నా అల్లుడు చేసుకుంటానా? చెప్పండి. నేను ఇదే అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పటి నుంచో. ఏం కాదు కదా. ఎగ్జాంపుల్ మీరు అన్నారు, ఎందుకు అయినా మన కమ్మళ్ళలో మనం తిట్టుకోవటం. ఒక కమ్మవాడు అవినీతిపరుడు, ఒక కమ్మవాడు దొంగ. వాడి అమ్మ వాడిని క్వశ్చన్ చేయకూడదా? అంటే నేను కమ్మవాడిని నేను ఒక్కడనే తిట్టకూడదు, నేను ఎక్కడనే విమర్శించకూడదా? మరి ఒక కమ్మవాడు దొంగ అయితే రెండోవాడు కమ్మ రెండోవాడు విమర్శిస్తున్నాడుగా. విమర్శిస్తున్నాడు, చూపించమంటావా? ఇదిగో ఆంధ్రజ్యోతి చూడండి. ఇది ఇక్కడ ఎవరున్నాడు? ది గ్రేట్ దొంగ అలీబాబా 40 దొంగలు. చూడండి, 5,700 కోట్లు తిన్న మోసగాడు అని ఆంధ్రజ్యోతి మన కమ్మోడు రాధాకృష్ణ గ్రాండ్కి రాశాడు. ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. మరి అమ్మా, రాధాకృష్ణ కమ్మోడే, వాడిని ఎప్పుడు తింటారు? నన్ను ఎందుకు తిడుతున్నారు? నేను చంద్రబాబు దొంగ అంటున్నాను, నన్ను రాసుకెళ్తాడా, బుద్ధి అంటారా, యదవ అంటున్నాడా నన్ను? నీకు నా ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈయన నా కులమేం కాదు, ఈయన నా బంధువు కాదు, నా క్లాస్మేట్ కాదు. నాకేమన్నా డబ్బులు ఇవ్వలా, కావాలంటే నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు. డబ్బులు ఇచ్చి జగన్ గారు అనేస్తున్నాడని చెప్పి ప్రమాణ సాక్షిగా అతన్ని క్యారెక్టర్ చూసే 14 ఏళ్లుగా అతని వెంట తిరిగి అతన్ని క్యారెక్టర్ చూసే, అట్లనే నా సొంత బ్రదర్ లాగా భావించి అతన్ని నేను అభిమానిస్తున్నా. ఎందుకు అభిమానిస్తున్నాను? బికాస్ ఆఫ్ క్యారెక్టర్. ఎందుకు మన కమ్మ నాయకుడిని మనం అంటున్నాము? బికాస్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్. మీరు ఇదే తెచ్చుకోండి. మనకు కులం ఎంతవరకు అంటే ఉనికి, ఐడెంటిటీ అంతవరకు మన కులం పెట్టుకుందాం. ఏమ్మా, మన కులం వాడు మనకేం చేశాడు? ఒకటే నువ్వు క్వశ్చన్ వేసుకోండి, మీరు ఆన్సర్ కూడా. నేను క్వశ్చన్ వేస్తా, మీరు ఆన్సర్ చెప్పుకోండి. విజయవాడలో ఈయన ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని ప్లాన్ చేసి మరీ చంపించాడు. అప్పుడు విజయవాడ 3 రోజులు 4 రోజుల పాటు స్వైర విహారం. ఎంతో మంది కమ్మోళ్ళు, ఎంతో మంది ఆడపిల్లలు చచ్చిపోయారు, మానం పోయింది, శీలం పోయింది.
నరికేశారు, ముక్కలు ముక్కలుగా నరికేశారు. అమ్మా అప్పుడు ఈ ఈ మన చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? మన కోసం పరిగెత్తుకొచ్చాడా? హైదరాబాద్లో దాక్కున్నాడు వాడు. తలుపు తీయకుండా హైదరాబాద్లో దాక్కున్నాడు నారా చంద్రబాబు నాయుడు అనేవాడు. ఇక్కడ కమ్మస్ ఏమైపోయారు? విజయవాడలో కమ్మస్ ఏడుస్తూ పారిపోయారు. డాక్టర్ శ్రీహరి గ్రేట్ డాక్టర్, ముక్కలు ముక్కలుగా నరికారు, ఊళ్ళలో పరిగెత్తారు. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, నా బిడ్డల్ని కాపాడండి. కమ్మవాడు ఎంతమంది ఏడ్చిదే క్రైడ్ లైక్ ఎనీథింగ్. సిగ్గు లేదా? ఇంకా మనకు సిగ్గు లేదా? వాడు ఒక్కసారి వచ్చాడా నారా చంద్రబాబు అనేవాడు? మన బిడ్డను చంపేశారా, మన కులవాడు చంపేశారా, రండి నా కొడకలారని వచ్చాడా? అస్సలు రాలా. ఎందుకు రాలేదు? ఎక్కువ మంది చచ్చిపోతే కమ్మోళ్ళు వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటారు, ఒక గ్రూప్ మనకు వస్తుంది. ఎందుకు రాలా? చచ్చిపోయిన ఆడపిల్ల ఇంటికి ఎందుకు రాలా? చచ్చిపోయిన వాళ్ళ కమ్మవాళ్ళ ఇంటి ఎందుకు రాలా? తెలుసుకోండి, దండం పెడుతున్నా, తెలుసుకోండి. నేను కమ్మవాడిని ఇష్టపడుతున్నా, నేను కమ్మవాడిలో పుట్టేందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. కానీ మీరు తప్పులు చేస్తున్నారు. ఎవడైనా సరే వీడు వాడేంటి, కమ్మేంటి, రెడ్డేంటి, మాలేంటి, మాదేంటి, మనకి బాగా చేస్తున్నాడా లేదా, మనకి రోడ్లు వేస్తాడా లేదా, పథకాలు ఇస్తున్నాడా లేదా, సిరిసరికి ఇస్తున్నాడా లేదా, మనకు సేవ చేస్తున్నాడా లేదా అనేవాడు ఎవడైనా దామోదరం సంజయ్ కావచ్చు, పివి నరసింహరావు కావచ్చు, దీనికి ఏంటి ఎన్టీఆర్ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. బట్ నారా చంద్రబాబు నాయుడు అనేవాడు కాదు. ఈజ్ నాట్ అట్ ఆల్ సూటబుల్ యాజ్ చీఫ్ మినిస్టర్. ఇది మీకు చాలాసార్లు చెప్పాను తల్లి, కమ్మ సోదరి మనులారా, కమ్మ సోదరులారా. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు చెబుతుంది చూడండి. ఇప్పుడు అతను గ్రేట్గా వాలంటీర్స్ని పెట్టి పథకాలు ఇస్తుంటే చిన్న చిన్న ఆడపిల్లలు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళందరూ ఇంటికి వచ్చి పాపం ఈ వాలంటీర్స్ వాళ్ళకి 3,000 ఇస్తుంటే వాడికి కన్ను కొట్టి నారా చంద్రబాబు నాయుడు వాడెవడు నిమ్మగడ్డ రమేష్ అనేవాడు, వాడు నిమ్మగడ్డో క్యాన్సర్ గడ్డో నాకు తెలియదు, కానీ వాడిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఇంటికి వచ్చి పథకాలు ఇవ్వడానికి వీల్లేదు, డబ్బు ఇవ్వడానికి వీల్లేదంటే 30 మంది పైన చచ్చిపోయారు. సో వాట్ ఏంటి మీకు కనీసం తెలియట్లేదా? ఇది తప్పు కదా. ఏ లబ్ధిదారుల్లో కమ్మాళ్ళు లేరా, ముసలాళ్ళు లేరా, మెంటల్లీ హ్యాండిక్యాప్లు లేరా, కాపుల్లో జనసేన పార్టీలో లేరా పథకాలు తీసుకునే వాళ్ళు, తెలుగుదేశంలో పథకాలు తీసుకునే వాళ్ళు లేరా? అంటే పథకాలు తీసుకుంటే కమ్మాళ్ళు కూడా జగన్కి వేస్తారనమాట. అంటే అర్థం ఏంటి? జగన్ బాగా పరిపాలిస్తున్నట్టు అర్థం. కమ్మాడు కూడా ఓటేస్తున్నాడంటే ఎవడైతే ఏంటి వాళ్ళ నాన్నలాగా మనకి రుణమాఫీ చేశాడు, రైతు రుణమాఫీ, ఇలాగే మాకు అన్నం పెడుతున్నాడు, ఇలాగే మనకు కళ్ళజోడు ఇస్తున్నాడు, వీల్ చైర్ ఇస్తున్నాడు, మందులు ఇస్తున్నాడు అని ఓట్లేస్తారేమో. నువ్వు కూడా మన కమ్మాడికి చెప్పండి, నువ్వు కూడా మంచి పని చేయరా ఎదవా అని చెప్పండి. మీరు చెప్పరు. మన కమ్మే కావాలి. ఈ కమ్మ ఇలా ఉండంగా ఇంకొక అమ్మ వచ్చింది, కమ్మ పురంధరేశ్వరమ్మ. ఆమె ఎంత గ్రేట్ లేడీ అంటే మనం అనుకుంటాము నారా చంద్రబాబు నాయుడే వన్ టైప్ ఆఫ్ మనిషి అనుకుంటాం. ఈమె 100 రకాల టైప్ ఆఫ్ మనిషి. ఈమె ఎంత ద్వేషి అంటే ఆడాళ్ళకి మగ ద్వేషి కాదు, ఈమె పొలిటీషియన్. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి నాశనమైపోతాడు, ఎప్పుడెప్పుడు ఇతన్ని కుజ్జులో